పరాయి దేశస్తుల దేవుడు కాదు, ఒక భాష మాట్లాడే వాళ్ళకి సంబంధించిన వాడు కాదు. బిగైర్ యమదిన్ తరోనహ, ఎవరైతే ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టాడో, వసమ బినా వాన్జల మినసమాయిమాన్, మేఘాల నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడో, ఫాకరజ బిహి మినసవరాత నిసకల్లకుం, నేల నుంచి రకరకాల పంటలు పండి ఏర్పాటు చేస్తున్నాడో, ఇన్న ఫీ జాలిక ఆయాతుల్ లికౌమిన్ యతఫక్కరూన్, జ్ఞానంతో ఆలోచించే వాడికి సృష్టిలో ఎన్నో నిదర్శనాలున్నాయి. శూన్యంలో వ్రేలాడుతున్నటువంటి ఈ భూగోళాన్ని ఎవరైతే మనిషికి అనుకూలంగా మలిచాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది అల్లా సాయిబుల్ దేవుడు కాదు, మసీదు నుండి దేవుడు కాదు. చచ్చిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎందుకు ఈ మారణ హోమాలు, రక్తపాతాలు? చిన్న చిన్న విషయాల కోసం, జానడి స్థలం కోసం కూడా ఈరోజు అన్నదమ్ములు చంపుకుంటా ఉన్నారు. ఒక తల్లికి పుట్టినటువంటి, ఒకే కడుపులో తయారైనటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా ఆస్తి పంపకాల విషయంలో అన్నను తమ్ముడో, తమ్ముడు అన్ననో. కారణం ఏమిటంటే అసలు ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, ఏ విధంగా జీవించాలో అర్థం కాక తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. కాబట్టి అల్హమ్దులిల్లాహ్, అల్హమ్దులిల్లాహి ఖాలికిల్ ఇన్సి వల్ జాన్, వస్సలాతు వస్సలాము అలా నబియ్యిల్ అద్నాన్ వలాలిహి వసహ్బిహి వమన్ తబియ్యహుం బిఇహ్సాన్ ఇలా యౌమిల్ హశ్రి వన్నుషూరి వల్ మీదాన్. అమ్మా బఅద్, ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా తహ్సూహా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. يا أيها الإنسان ما غرك بربك الكريم الذي خلقك فسواك فعدلك في أي سورة ما شاء ركبك. بسم الله الرحمن الرحيم. كيف تكفرون بالله وكنتم أمواتا فأحياكم ثم يميتكم ثم يحييكم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما وربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆయన అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులిని చక్రవర్తి అల్లా తబారక వ తఆలా. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్థిరమైన వాడు, స్తవనీయుడు అల్లా తబారక వ తఆలా. ఆయనే పశువుల నుండి పాలను, తేనెటీగల నుండి తేనెను, అల్చిప్పుల నుండి ముత్యాలను, జింక నాభి నుండి కస్తూరిని, మేఘాల నుండి వర్షాన్ని, నేల నుండి మొక్కలను ఉత్పన్నం చేసే ఉత్తమ సృజనకారుడు అల్లా తబారక వ తఆలా. మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేనివాడు సర్వోన్నతుడైనటువంటి ఆ దైవం అల్లాహ్. ఆ నింగి మీదనున్నవాడు, ఈ నేలపై ఉండనివాడు, నరుడు కాదు, నరుడుగా రాడు, శరీరధారి కాడు, తల్లి గర్భంలో పుట్టడు, ఈ భూమి మీద పట్టడు, ఆకలి దప్పికలు లేనివాడు సర్వోన్నతుడైనటువంటి ఆ దైవం అల్లాహ్ తబారక వ తఆలా. ప్రియధార్మిక సోదరులారా, ఆయన గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి, ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి
సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటిని అంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి. సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. కానీ ఆయన మాటలు మిగిలే ఉంటాయి. ఆయన సృష్టికర్త. మరి కంటికి కనిపించినటువంటి ఆ దైవం కనిపించేటువంటి ఈ ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి దైవ ప్రవక్తల్ని పంపాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అన్ ఇబ్దుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. మేము భూమండలంలో ప్రతి భాగం మీదకు మా ప్రవక్తను పంపాము అన్నాడు. ప్రజలారా, ఏ జీవితాన్ని చూసి మీరు మురిసిపోతా ఉన్నారో, ఏ రంగురంగుల ప్రపంచం కోసం మీరు ఉవ్విళ్ళూరుతున్నారో, క్షణభంగురమైనటువంటి ఈ జీవితం ఓ రోజున ముగుస్తుంది. మరణం తర్వాత మరో జీవితం ప్రారంభమవుతుంది. శాశ్వతమైనటువంటి జీవితం అది. దానికోసం మీరు ఇహలోక జీవితంలో విశ్వసించండి, ఆ సృష్టికర్తను ఆరాధించండి అని ప్రవక్తలు ఎలుగెత్తి ప్రజలకు దైవ ధర్మాన్ని చాటి చెప్పారు. కానీ నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం చాలా తీయగా ఉంటుంది. ప్రజలు ప్రవక్తలను ధిక్కరించారు, వారి బోధనను తిరస్కరించారు, తమ ఇష్టానుసారంగా జీవించారు. ఎందరో ప్రవక్తలు ఆదాం అలైహిస్సలాం వారి దగ్గర నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఈ భూమండలంలో వచ్చారు. ప్రవక్తలందరూ తిరస్కరించబడిన వారే. అలాంటి తరుణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల మార్గదర్శకత్వం కోసం అజ్ఞానాంధకార చీకటిలో తచ్చాడుతున్నటువంటి ఈ మానవుణ్ణి వెలుగు మార్గం వైపునకు ఆహ్వానించడం కోసం, నరక భయం చేస్తున్నటువంటి ఈ మానవుణ్ణి స్వర్గం వైపునకు ఆహ్వానించడం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులనే ప్రవక్తలుగా చేసి పంపాడు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, స్వర్గపు ద్వారాలను తెరిచేటువంటి వారు, ప్రళయ దినం రోజున సిఫారు చేసేవారు, ఆ స్వర్గంలో అత్యున్నతమైనటువంటి మకామే ముహమ్మదుని అలంకరించేవారు, గగనయాత్రను చేసి స్వర్గ నరకాలను చూసొచ్చిన వారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించిన అందరి ప్రవక్తలపై మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరూదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదరులారా, ఎవరైతే స్టేజ్ని అలంకరించారో పెద్దలు, అదేవిధంగా ఎవరైతే స్టేజ్ ముందు కూర్చున్నారో సహోదరులు, అందరికీ కూడా ఒక ప్రేమపూర్వకమైనటువంటి విన్నపం ఏమిటంటే, సాధారణంగా ఇలాంటి సమావేశాలు ఎవరి మతం గురించి వారు, ఎవరి పార్టీ గురించి వారు, ఎవరి సిద్ధాంతం గురించి వాళ్ళు ప్రకటించుకోవడం కోసం ఏర్పాటు చేస్తూ ఉంటారు. సాధారణంగా వచ్చినటువంటి మన నాయకులు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక, వారి హిదాయత్ని ప్రసాదించుగాక. వీరిలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఏదో ముస్లిం సోదరులు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళ మతాన్ని గురించి చెప్తుంటారు, వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతోనే ఇంతమంది ఉన్నటువంటి ఈ ఊరిలో హాజరైనటువంటి వారు కూడా బహు తక్కువ. ఎందుకంటే ఇది మనకు సంబంధించింది కాదు అనేటువంటి ఒక సహజమైనటువంటి భావన. అయితే ఇందులో కొంచెం డిఫరెంట్ ఏంటంటే, తెలుగులో ఉండటం వల్ల కొంతమంది తెలుగు ప్రజలు అయితే అల్హమ్దులిల్లాహ్ వచ్చారు. ఈ సభాపూర్వకంగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇది మత ప్రచార సభ కాదు, అసలు మతం అన్నదే లేదు.
దైవప్రోక్తమైనటువంటి ఖురాన్ గ్రంథంలో ఎక్కడ మతం గురించి ప్రస్తావన చేయలా, మానవత్వం గురించి ప్రబోధించాడు. మానవతా విలువల గురించి నొక్కి మొక్కానించారు. సర్వోన్నతుడైనటువంటి ఆ దైవం నీకు ప్రసాదించినటువంటి అనుగ్రహాల గురించి చెప్పాడు. ఒక మనిషిగా ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతుకుండాలో ఆయన కోరుకున్నాడు, ఆ విధానాన్ని చెప్పాడు. నువ్వు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, కట్టుకున్నటువంటి భార్య, పుట్టినటువంటి పిల్లలతో ఏ విధంగా ఉండాలి, తోడపుట్టినటువంటి అన్నదమ్ములతో ఎలా ఉండాలి, నీ ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలి, ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నంత కాలం నీ ఊపిరి ఆగిపోయేటంత వరకు, ఊహ తెలిసిన కాడి నుంచి ఊపిరి ఆగిపోయేటంత వరకు, పడక మీద లేచిన కాడి నుంచి తిరిగి మరలా నిన్ను పాడ మీద తీసుకుని వెళ్ళే వరకు ఏ విధంగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడో ఆ జీవన విధానం ఇస్లాం అంటే, మతం కాదు. ఉర్దూ మాట్లాడినంత మాత్రాన ముస్లిం కూడా కాదు. నిన్ను నీ తల్లి గర్భంలో సృష్టించినటువంటి ఆ నిజ దైవాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించి ఆయన ఆరాధించేటువంటి విధేయుడు పరమబర్దార్ అంటారు. కాబట్టి మతం అన్నది మనుషులు కల్పించుకున్నది, కానీ దైవం యొక్క అనుగ్రహాలు, మానవ జీవిత పరమార్థం, అసలు ఎందుకు పుట్టాడు, ఎందుకు చచ్చిపోతున్నాడు, ఈ జీవితం అనుకున్నటువంటి అసలు పరమార్థం, అసలు ఉద్దేశం ఏంటి, చచ్చిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎందుకు ఈ మారణ హోమాలు, రక్తపాతాలు, చిన్న చిన్న విషయాల కోసం, జానడి స్థలం కోసం కూడా ఈరోజు అన్నదమ్ములు చంపుకుంటా ఉన్నారు. ఒక తల్లికి పుట్టినటువంటి, ఒకే కడుపులో తయారైనటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా ఆస్తి పంపకాల విషయంలో అన్నను తమ్ముడో, తమ్ముడు అన్ననో, అక్కను చెల్లో, చెల్లిని అక్కను చంపడం అతి దారుణంగా మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే అసలు ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, ఏ విధంగా జీవించాలో అర్థం కాక తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. కాబట్టి మనస్ఫూర్తిగా కొన్ని విషయాలు, కొన్ని నిమిషాల పాటు మీ మాటలను, మీ మనస్సులను నా మాటల మీద సారించండి. ఎలా చెబుతున్నాడో కూడా చూడొద్దు, ఎందుకంటే ఒక్కొక్కడు అబద్ధాన్ని కూడా చాలా చక్కగా చెప్పేస్తాడు, నమ్ముతామా? ఎలా చెబుతున్నాడు అని చూడొద్దు, ఏం చెబుతున్నాడు, నిజమా అబద్ధమా, ఇది గ్రహించిన నాడు మన జీవితం ధన్యమవుతుంది సోదరులారా. కాకిల కలకాలం బ్రతికే కంటే హంసల 6 నెలలు బ్రతకడం విన్నా అన్నారు. అంటే ఈరోజు నిజంగా సమాజంలో మానవతా విలువలన్నీ కూడా మంట కలిసిపోయాయి. తల్లిదండ్రులను తీసుకెళ్లి అనాథాశ్రమంలో వేస్తున్నారు. చిన్నపిల్లలను అడ్డమని చెప్పేసి వాళ్ళని ఎక్కడో పంపించేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల వయసు మొదలైన కాడి నుంచి పిల్లల చేతులు ఈరోజు సారాయి బుడ్లు కనపడతా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు స్మోకింగ్ అలవాటు అవుతున్నారు. యువత మొత్తం మార్గద్రవ్యాలకు బానిస అవుతున్నారు. ఎక్కడ చూసినా త్రాగుడు, జూదం, వ్యభిచారం, సమాజం అంతా అతలాకుతలమైపోయింది. రాక్షసవంతమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన సమాజం చిక్కుకొని పోయింది. కారణాలు కొన్నింటిని మనం ఇన్షాల్లా విశ్లేషణ చేసుకుందాం. ఇదేదో టోపీ పెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన ఇస్లాం మతం అంటే ముస్లింలకి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి భావన సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని మనం ఒక మతంగా భావిస్తున్నాం కాబట్టి. ఇస్లాం మానవ సంపూర్ణమైన ఒక జీవన విధానం. ముస్లిం అంటే క్యాస్ట్ కాదు, క్యారెక్టర్. ఎవడికి వాడు తనను తానుగా ఆ సృష్టికర్తకు సమర్పించుకున్నటువంటి వాడు. సోదరులారా రండి, సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మానవులారా ఈ ప్రపంచంలోనికి అసలు మీరు ఎందుకు వచ్చారు? మరణించిన తర్వాత మనల్ని ఎక్కడికి వెళ్ళిపోబోతున్నారు? రాబోయేటువంటి జీవితంలో కలిగేటువంటి పర్యవసానాలేంటి? కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా కోరుకునేది అంటే డబ్బు,
డబ్బు డబ్బు ఎలానైనా సరే డబ్బు సంపాదించాలి, ఎలానైనా నేను కూడబెట్టాలి, నేను అనుకున్నది సాధించాలి, కోరుకున్నది నేను పొందాలి. డబ్బు 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 ఈ డబ్బు కోసమే బ్రతుకుతున్నారు, ఈ డబ్బు కోసమే చచ్చిపోతున్నారు, ఈ డబ్బు కోసమే చంపుకుంటున్నారు. అందుకనే ప్రశాంతత లేదు ఎవరి జీవితంలో కూడా. ఒకప్పుడు మనిషికి ఉండే లఫ్ డఫ్ లఫ్ డఫ్ అని కొట్టుకునేదంట. ఇప్పుడు డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఇంకేం ప్రశాంతత ఉంటుంది వాడికి? రోజు కూలికెళ్ళే కూలివాడికి ప్రశాంతత లేదు, కోట్లు కూడబెట్టిన కోటీశ్వరుడు కూడా ప్రశాంతత లేదు. మరి ప్రశాంతత ఎలా వస్తుంది? అలా బిజిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్. నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్తను గుర్తించు, నీ మనస్సునకు ప్రశాంతత ప్రాప్తిస్తుంది అన్నాడు. కానీ సోదరుడు, రక్షణ భంగురమైనటువంటి జీవితం. ఈ జీవితం గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. నీటి మీద ఉన్నటువంటి బుడగ ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి తెలియదు, గాలిలో ఉన్నటువంటి దీపం ఎప్పుడు ఆరిపోతుందో ఎవరికి తెలియదు. అలాంటి జీవితాన్ని ఈరోజు మనం అనుభవిస్తా ఉన్నాము. రేపు అన్నది ఎవరికి నిమిత్తం లేదు. కోట్లు ఇచ్చినా గడిచిపోయినటువంటి క్షణం తిరిగి రాదు. కోట్లు ఖర్చు పెట్టు, నిన్న అన్నది రాదు. నేడు అన్నది ఎవరికి నిమిత్తం లేదు. రేపు నువ్వు ఉంటావో ఓడతావో ఎవరికి తెలియదు. ఈ క్షణం ఆలోచన చేయి. నన్ను పుట్టించిన వాడెవరు? నేను ఎందుకు పుట్టాను? అసలు ఇన్ని అనుగ్రహాలను నాకు దైవం ఎందుకు ప్రసాదించాడు? సోదరులారా, జీవితాన్ని ఎందుకు దైవం ప్రసాదించాడు ఆలోచించండి. సాధారణంగా నేను అల్లా అంటున్నాను కాబట్టి అల్లా అంటే సాయిబుల్ దేవుళ్ళండి అని అనుకుంటున్నారు వేరే సోదరులు. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఎక్కడా కూడా ఖురాన్ గ్రంథంలో అల్లా అంటే ఈయన సాయిబుల్ దేవుడు, ఈయన ఉర్దూ మాట్లాడే వాళ్ళ దేవుడు, ఈయన అరబ్బు దేశానికి చెందిన దేవుడు. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు, 114 సూరాలు, 6236 వాక్యాలు. ఎక్కడో కూడా ఈయన ముస్లింల మటుకేనండి, ఈయన ఫలానా భాష మాట్లాడే వాళ్ళ దేవుడండి లేదు. ఏమంటుంది ఖురాన్? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త ప్రశంసలు, సకల స్తోత్రములు, సకల లోకాల పాలకుడు, సర్వజీవ పరిపోషకుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. రబ్బుల్ ముస్లిమీన్ అని లేదు అక్కడ. సూర్య ఫాతిహా వచ్చిన అందరికీ ఏం చేయత్తులో కొంతమంది రాదండి. మాషాల్లా చూడండి. ఇప్పుడు చెప్పండి, సూర్య ఫాతిహా అర్థం వచ్చిన వాళ్ళు చెయ్యెత్తండి. ఎత్తారు అంటే అడుగుతా. సూర్య ఫాతిహా అర్థం చూసారా సార్? సూరా వచ్చిన వాళ్ళు అందరూ ఎత్తారు ఇంచుమించుగా. అర్థం వచ్చిన వాళ్ళు 5, 6, 7. ఈ ఊరుళ్ళు ఎత్తండి, ఈ ఊరుళ్ళు ఎత్తండి. బోల్నా పడతా సార్, అది యథార్థ స్థితి. నిజంగా ఇది విచారకరమైన విషయం, నవ్వే విషయం కాదు. ఇన్ని సంవత్సరాల మన జీవితంలో నమాజులు చదువుతుంటూ ఒక్కొక్కరికి 50, 20 సంవత్సరాలు వచ్చాయి. కొంతమంది ఊరుని విడిచిపెట్టి కాటికి వెళ్ళేటువంటి వయసు వచ్చినా సరే మనకు సూర్య ఫాతిహా అర్థం రావడం లేదంటే మన నమాజులు స్వీకరించబడతాయా? ఒక్కసారి ఆలోచించండి. ఏదో కులాచారంగా వస్తున్నాను నువ్వు మసీదుకి, పిల్లగాడికి పెళ్లి చేయరేమో, చచ్చిపోతే కబ్రస్థాన్లో పెట్టనీయరేమో, నువ్వు కులం కోసం వస్తున్నావు అంతే. నేను ఎందుకు నమాజు చేస్తున్నాను, నేను చదివేటువంటి నమాజులో ఉన్నటువంటి అర్థం ఏంటి చెప్పగలుగుతామా? ఆనాడు వారు నమాజులో నుంచున్నారంటే వారి కన్నీళ్లతో గడ్డపు వెంట్రుకలన్నీ తడిచిపోయాయి అని వస్తుంది.
ఏ రోజైనా మన జీవితంలో నమాజులో ఈ ఒక్కసారైనా అలాంటి వేదన రోదన కలిగిందా? ఏం చదువుతున్నావు తెలియదు, యాంత్రికంగా అందరితో పాటు వస్తున్నావు, వంగుతున్నావు, సజ్జా చేస్తున్నావు, సలాం తిరుగుతున్నావు, పారిపోతున్నావు. అందుకనే మన జీవితాల్లో మార్పు లేదు. ఖురాన్ అంటుంది ఆఖరి అధ్యాయం, కుల్ అఊదు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్, 114వ అధ్యాయం. ఇందాక చదివింది మొదటి అధ్యాయం. కుల్ అఊదు బిరబ్బిన్నాస్, ఆయన మానవుల చక్రవర్తి. ఇలాహిన్నాస్, ఆయన మానవుల ఆరాధ్యుడు. మలికిన్నాస్, ఆయన మానవుల చక్రవర్తి. నాస్ అంటే మానవులు. మరి ఖురాన్ ఆది నుండి అంతమటికి మానవులారా అంటుంది. ముహమ్మదీయులారా సింగిల్ వర్డ్ మీరు ఖురాన్ గ్రంథంలో చూపించలేరు. ముహమ్మదీయులారా అని లేదు, మానవులారా. 20 చోట్లకు పైగా అంటున్నాడు, యా యువన్నాస్, ఓ మానవులారా. యా బని ఆదం, ఓ ఆదాము సంతానమా. మరి మానవులారా అని ఆయన పిలిచాడు అంటే ఈరోజు నీ తోటి సోదరుడికి ఒక్కడికైనా చెప్తున్నావు నువ్వు. సోదరుల జ్ఞానంతో ఆలోచించండి. అందుకని దైవం అంటున్నాడు, యా యువన్నాస్ ఉఅ్బుదు రబ్బకుమ్, ఓ మానవులారా ఆరాధించండి ఆమె స్వామిని. అల్లది ఖలఖకుమ్, ఎవరైతే మిమ్మల్ని అందరినీ పుట్టించాడో. వల్లదీన మిన్ కబ్లికుమ్, మీ పూర్వీకులను, మీ తాత ముత్తాతలను, వారి తాత ముత్తాతలను భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి నుండి, మొట్టమొదటి మానవుడి నుండి ఇప్పటిదాకా, రేపు ప్రళయం దాకా ఎవరైతే పుట్టిస్తున్నాడో ఆయన ఆరాధించండి. సమస్త మానవులను పుట్టించేవాడు, పుట్టనివాడు. అల్లాహుల్లదీ ఖలఖకుమ్ సుమ్మ రజఖకుమ్ సుమ్మ యుమీతుకుమ్ సుమ్మ యుహీకుమ్. సూరా రూమ్ సూరా నంబర్ 30 వాక్యం నంబర్ 40. అల్లాహుల్లదీ ఖలఖకుమ్, అల్లాంటి ఆయనే ఎవరైతే నిన్ను పుట్టిస్తున్నాడో. 80 సంవత్సరాల వాళ్ళు చేతులెత్తండి. 80 जो लोग 80 साल है, 80 साल के उम्र, ఒక్క ఆయన మాషాల్లా, ఒక్క ఆయన. 85 ఎవరు లేరు అంటే 85 సంవత్సరం స్టేజ్ మీద ఎవరు లేరు కదండి, అంత వయసు లేడు, ఎవరు లేరు. 85 సంవత్సరాల క్రితం మనం ఇక్కడ ఎవరు లేము. మరి ఎక్కడున్నావు? మరి ఎక్కడి నుంచి వచ్చావు? ఏ రోజైనా ఆలోచన చేసావా? అసలు లేని నువ్వు ఎక్కడి నుంచి ఎలా వచ్చావు? ఈ కర్నూలు జిల్లాలోనే పుట్టాలని, ఇదే మండలంలో, ఇదే ఊరిలో ఫలానా వాళ్ళ కడుపులో పుట్టాలని నువ్వేం అప్లికేషన్ పెట్టుకొని రాలా? అసలు నువ్వు పుట్టిన సంగతి కూడా నీకు తెలియదు. నీ తండ్రి స్కూల్లో జరిపించేటప్పుడు హెడ్ మాస్టర్ గారికి చెప్తాడు డేట్ ఆఫ్ బర్త్ ఎంత అన్నప్పుడు, అప్పుడు తెలిసింది మనకి. మొదటిసారి కొవ్వొత్తి ఊదమనుతారు, అప్పుడు కూడా తెలియదు నీకు ఎప్పుడు పుట్టావో. మరి నిన్ను పుట్టించిన వాడు, మరి ఆ పుట్టించిన వాడి ఆయన్ని ఎప్పుడైనా నువ్వు గుర్తించావా అంటున్నాడు. అల్లాహుల్లదీ ఖలఖకుమ్, ఓ మానవుడా ఎవరైతే నిన్ను సృష్టించాడో. ఒకప్పుడు లేని నిన్ను ఎవరైతే పుట్టించాడో. ఒక 80-90 సంవత్సరాల క్రితం ఇక్కడ మనం ఎవ్వరం లేము, ఎక్కడుంటామో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు, మన యొక్క రూపురేఖలేంటో తెలియదు. లేని మనల్ని ఒక చిన్న వీర్యపు బిందువు ద్వారా సృష్టించాడే ఆయన స్వామి. ఆయన నీ యజమాని, ఆయన నీ కర్త, ఆయన నీ సృష్టికర్త.
అలాంటి సాయిబుల్ దేవుడో, మసీదులో ఉండే దేవుడో, జెండానో, దర్గానో, ఒలీనో, బాబానో, 786 అర్ధచంద్రుడో, నక్షత్రమో కాదు. ఫల్యందురల్ ఇన్సాన మిమ్మా ఖులిక మిమ్మా ఇందాఫిక్. మానవుడు యద్దానితో పుట్టించబడ్డాడో ఒకసారి ఆలోచించాలి అన్నాడు. ఈరోజు నీకు ఆయన గురించి అంటే తలనొప్పి, వెగటు, బోరు. ఏంటే మాకు తెలియదేంది, వాళ్ళు చూస్తే మేము వినేదేంది అని చెప్పేసి ఇంట్లోనే కూర్చున్నారు. ఇప్పుడు కొంతమంది రోడ్ల మీద ఉన్నారు. మానవుడా, నువ్వు యద్దానితో పుట్టించబడ్డావో ఒక్కసారి ఆలోచించు. నీ గుండె బలం, నీ ధన బలం, నీ రాజకీయ బలం ఆయన ప్రణాళిక ముందు దేనికి పనికి రాదు. యద్దానితో పుట్టించబడ్డావయ్యా నువ్వు. ఈరోజు మీసాల మేలేస్తున్నావు, కాళ్ళ ఎగరేస్తున్నావు, రొమ్ము చించి రండ్రా చూద్దాం నా ఇష్టం అంటున్నావు. ఖులిక మిమ్మా ఇందాఫిక్ యఖ్రుజు మిన్ బైని సిల్బి వత్తరాయిబ్. మానవుడా, నీవు ప్రక్కటెముక నుండి, వెన్నెముక నుండి దుమ్ముకుతూ వచ్చినటువంటి ఒక నీటి చుక్కతో పుట్టించబడ్డావు. సూరత్ తారిక్ 86వ సూర 6-7 వాక్యాలలో చెప్తున్నాడు. మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, మసీదులో ఉన్న ఖురాన్ చదవండి, లేదా కర్నూలులో ఉన్న ఖురాన్ చదవండి. హైదరాబాద్లోదైనా, ఢిల్లీలోదైనా, సౌదీ అరేబియా, మక్కా, కాబా దగ్గర ఉన్న ఖురాన్ అయినా, ప్రపంచంలో ఎక్కడైనా ఒకే ఖురాన్. మన ఎవడో ఒక ఆయన అంటున్నాడంట, వాళ్ళ ఖురాన్ వెళ్ళే మన ఖురాన్లు వెళ్ళి అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్ అలా చెబితే నువ్వు విశ్వాసమే కాదు. ఒక జేరు కానీ, ఒక జబర్ కానీ, ఒక పేష్ కానీ, ఒక పులిషాబ్ కానీ, మార్పులు చేర్పులు లేని ఏకైకమైన దైవ గ్రంథం భూమండలమైన అల్హమ్దుల్లా ఖురాన్. ఈరోజు నువ్వు చదవకపోవటం వల్ల అజ్ఞానంలో నువ్వు ఉన్నావు, అంధకార చీకట్లలో తచ్చాడుతున్నావు, గర్వం అహంకారంతో విర్రవీగుతున్నావు. ఫల్యందురుల్ ఇన్సాన్ మిమ్మా ఖులిక మిమ్మా ఇందాఫిక్. ఒక నీటి బిందువుతో నిన్ను పుట్టించానయ్యా. అయహ్సబుల్ ఇన్సాను అయ్యుతరక సుదా అలం యకున్ నుత్ఫతం మిన్ మనీయిన్ యమ్నా. మరి మానవుడా, నేను ఎట్టా నిన్ను విడిచిపెట్టాను అనుకుంటున్నావు? తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? సుమ్మ కాన అలకతన్ ఫకలక ఫసవ్వా. ఆ వీరి బిందువుని మేము నెత్తుడి ముద్దలుగా చేయలేదా? ఆ నెత్తుడి ముద్దలని మాంసపు కండలుగా రూపొందించలేదా? ఆ తర్వాత స్త్రీ పురుషుల 2 రకాల జంటలుగా మేము మిమ్మల్ని తీర్చిదిద్దలేదా? జానడి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటికి చీకట్లో కారుణ్యం చూపి అత్యంత సుందరంగా ఆ వీరి బిందుని నెత్తుడి ముద్దలుగా చేసి, నెత్తుడి ముద్దలని మాంసపు కండలుగా, కండలని ఎముకలుగా, ఎముక పైన చర్మాన్ని తొడిగి, చేతికి వేళ్ళు, వేళ్ళ చూరు గోళ్ళు, తల, అందులో 2 కళ్ళు, మధ్యలో కోటేరు లాంటి ముక్కు, దాని కింద 2 పెదవులు, అందులో 32 దంతాలు, మధ్యలో నాలుక, తల, అందులో మెదడు, చెవి, అందులో కర్ణవేరి. అల్లాహు అక్బర్. మానవులారా, దేవుడు మీకు ప్రసాదించిన అనుగ్రహాలను మీరు లెక్కించలేరు. నీ తల్లి గర్భంలో ఒకవేళ నువ్వు గుడ్డోడివై వస్తే ఈ లోకం మొత్తం కలిసిన నీ కన్ను నీకు తిరిగి ఇవ్వలేరు. కానీ ఆ కళ్ళతో ఈరోజు నువ్వు పాపిష్టి పనులు చూస్తున్నావు, పాపాలతో నీ జీవితాన్ని గడుపుతున్నావు. దేవుడు నీకు ప్రసాదించినటువంటి అనుగ్రహాలంటే నీకు లెక్కే లేదు. చెవిటి వాడిని చూడండి సోదరులారా, రోడ్డు క్రాస్ అయితే లారీ కొట్టేసింది. చెవిటోడండి, హార్న్ వినపడలేదు. ఒక చిన్న పేపర్ ఉంటుంది, ఇప్పుడు సౌండ్ బాక్స్లో ఉంటుంది, డ్రమ్ పేపర్ ఉంటుంది, అది కొంచెం పోయిందనుకోండి, నువ్వు చెవిటోడు మిషన్ పెట్టుకోవాలి మళ్ళీ. సోదరులారా, దైవం ప్రసాదించిన అనుగ్రహాలు, అల్లా సుబ్హానహు తఆలా నీకు ఇచ్చినటువంటి నియమతులు. నాలుగుందా? ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు డాక్టర్ గారు అస్సలు చెత్త తిన్నట్టుందండి, అసలు ఏమి. మొన్న కరోనాలో అయితే అందరూ చేస్తుండో, కరోనాలో వచ్చినప్పుడు అప్పుడు టేస్ట్ తెలియదు, వాసన తెలియదు అన్న గుర్తుందా? సరే, అవునా కదా? అదే ముక్కు అట్టానే ఉంది, అదే నాలుక అట్టానే ఉంది. ఒక జలుబు చేసినప్పుడు 2-3 రోజులు నీకు తీపి తిన్నా, చేదు తిన్నా, కారం తిన్నా, మటన్ బిర్యానీ తిన్నా, చికెన్ ఫ్రై తిన్నా, ఏం తిన్నా, అబ్బే, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు తఆలా అలానే నీకు జీవితాంతం పెడితే నువ్వు ఏం తిన్నా తిన్నట్టే. లెక్కించగలవా ఆయన అనుగ్రహాలు? ఈరోజు నీకు నమాజ్ చదవడానికి టైం లేదా?
మసీదుకి రావాలంటే కుదరదా? ఆయన నీకు అన్నీ ఇచ్చాడు కాబట్టే దీని సంగతి నీకు అర్థం కావటంలా. ఈరోజు అంతా యథాతథంగా తీసుకున్నట్టు బయటకు వస్తుంది కాబట్టి నీకు ఆయన అనుగ్రహాలు అర్థం కావటంలా. తాగిన ఒక్క గ్లాసు నీళ్లు బయటకు రాలేదనుకోండి, డాక్టర్ గారు పొద్దున బట్టి బిగబట్టినాయి అండి, అస్సలు రాలేదు. డాక్టర్ చూస్తాడు, తేడా పడింది అబ్బాయి. ఒక పైప్ వేస్తాడు, చాలా మందిని మీరు చూసే ఉంటారు. పైప్ వేస్తాడు ఇటు నుంచి, బొడ్డు పక్క నుంచి ప్యాకెట్ ఒకటి ఎలాడబెట్టి తిరుగుతూ ఉంటాడు. రోజు పనిచేసేటువంటి ఆ మూత్ర విసర్జన మార్గం మూసుకుపోయింది. అందరూ చూస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహాలను ఎలా లెక్కించగలరయ్యా మీరు? ఎలా దైవాన్ని కాదనగలరయ్యా? ఎలా నువ్వు తిరస్కరించగలవయ్యా? ఈ కళ్ళే లేకపోతే ఇతను పొరపాటున మా స్నేహితుడు ఒకడు మెకానిక్ పాపం ఆ రెంచిని తిప్పుతూ టైట్గా తిప్పుతా ఉన్నాడు. పైన 2 కోణాలు ఉంటాయి కదా, ఒక కోణం ఎగిరిపోయి ఆంతలు కొట్టేసింది. చేయి పెడితే చేతిలో కన్ను కారిపోయింది. గవ్వదప్పు కన్ను లేదు. ఇప్పుడు ఎవడైనా తెచ్చివ్వగలడా తిరిగి మరలా కన్ను? ఎవడైనా ఈ ప్రపంచంలో మళ్ళీ నీకు ఆ కన్ను ఇవ్వగలడా? ఇలా తహసుహా, ఆయన ప్రసాదించిన అనుగ్రహాలను మీరు ఎలా లెక్కించగలరు? సోదరులారా, మెదడులో 80% నీళ్లే ఉంది. మన బ్రెయిన్ అంటున్నామే, మెదడులో 80% నీరే ఉంది. వాటర్ ద్రవ రూపంలోనే ఉంటుంది. బ్లడ్ కూడా అందులోనే తిరుగుతూ ఉంటుంది. పొద్దునే లేకోగానే చేయి పని చేయట్లేదు, కాలు పని చేయట్లేదు, మన నోరేందో ఒక పక్కకు లాగేస్తుందంటేగానే తీసుకుని వెళ్తాడు. బ్రెయిన్ స్ట్రోక్, పారాలసిస్. నిన్నటి దాకా పనిచేసిన చెయ్యి ఇంకా పని చేయదు. నిన్నటి దాకా లేచినటువంటి కాలు ఇక లేకవదు. మాట సరిగా రాదు. ఈరోజు నీకు అన్నీ ఇస్తే మటుకి మేరేసే పోతాను బామై నమాజ్కు బోలేతో నేను రానండి మసీద్కి. అస్తగ్ఫిరుల్లా. ఏంటి నీ ధైర్యం ఏంటి? మాలకుం లా తరజూన లిల్లాహి వకారా. అంతటి ఘనమైనటువంటి దేవుడు అంటే నీకు బొత్తిగా భయం లేదా? ఏమి ఇయ్యలేదయ్యా ఆయన నీకు. ఇచ్చిన దాంట్లో ఏ ఒక్క స్క్రూ ఒక్కటి లూచిందనుకో చూస్తూ ఉంటాం పిచ్చోళ్ళని. తలంతా ఇరబోసుకుని ఉంటారు, బట్టలన్నీ మాసిపోయి చూస్తేనే కంపరం. మనం పారేస్తామే మిగిలిపోయిన ప్యాకెట్లు. రొచ్చు కాలువల దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకుని తింటూ ఉంటారు. కళ్ళుండయా లేవా? చెప్పండి, కళ్ళుండయా లేవా? చూస్తారా లేదా? నోరుందా లేదా? మాట్లాడతారా లేదా? చెవులుండయా లేవా? వింటారా లేదా? స్క్రూ ఎక్కడో ఒక్కటి లూజ్ చేశాడు. పిచ్చోడు అన్నాం మనం. వారికి స్క్రూలు చేసిన వాడు నీకు చేయలేడా? కానీ నీకు ఆయనంటే భయం లేదు. మాలకుం లా తరజూన లిల్లాహి వకారా వకద కలకకుం మత్వారా. సృష్టి ప్రక్రియలో అనేక దశల గుండా నిన్ను సుందరంగా తీర్చిదిద్దాడే. ఆయనంటే నీకు భయం లేదా? ఆయనంటే నీకు భక్తి లేదా? ఈరోజు ఆయన ఆరాధన చేయడానికి నీ దగ్గర టైం లేదా? ఒకరోజు నువ్వు రావాలనుకుంటావు, కానీ రాలేని పరిస్థితి, మంచంలోనే ఉండ పరిస్థితి. నిన్ను నలుగురు మంచం మీద తీసుకొచ్చే పరిస్థితి దాకా నువ్వు మసీదుకు రావు. అంతేగా, నీ కాళ్ళ మీద నువ్వు మసీదుకు రావు. నలుగురు తీసుకుని వస్తారు, అప్పుడు తీసుకొచ్చిన ప్రయోజనం లేదు. అప్పుడు తీసుకొస్తారు మసీదుకి. నీ జీవితంలో ఎప్పుడు ఆయన నీకు ప్రసాదించిన అనుగ్రహాలకు నువ్వు కృతజ్ఞత చెప్పలా. కానీ డబ్బులు ఉండే కదా, పేష్మాంగ్ గారికి భయం. ఆయనకి జనాజా జీవితంలో అసలు మసీదు అడుగు పెట్టలా. వామ్మో నన్ను తీసేస్తారని చెప్పేసి ఆయన చదువుతాడు. మరి ఆయన భుక్తాన్ని గడవాలి కదా. ఆయన అలా చదివినంత మాత్రం నీకేమైనా ఉపయోగమా? ఫరజ్ నమాజులే నీ జీవితంలో లేదు. ఊరందరూ కలిసి జనాజా నమాజ్ చదివించారు. ప్రయోజనం ఏముంది? ప్రయోజనం లేదు. మానవులారా ఆలోచించండి, దైవం అంటున్నాడు.
అల్లా సుబ్హానహు వ తఆలా ఆలోచన చేసే విధంగా మాట్లాడుతున్నాడు. ఫబియయ్యి ఆలాయి రబ్బికుమా తుకజ్జిబాన్, ఓ మానవుడా, ఏ అనుగ్రహాలను నువ్వు కాదనగలవయ్యా? జానుడి గర్భాన్ని అంతగా చేసేసాడే. 3 నెలలకు ఒక ఆకారం, 6 నెలలకు ఒక ఆకారం, 9 మాసాల తర్వాత నిన్ను సంపూర్ణంగా తీర్చిదిద్దాడే. ఫి అయ్యి సూరతిం మా షా రక్కబక్, తాను కోరిన రూపాన్ని నీకిచ్చాడు. వల్లదీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యశాఉ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. ఆయన ఎలా నువ్వు ఉండాలని కోరుకున్నాడో, ఎర్రగా ఉండాలా, తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, కొంచెం తక్కువలా ఉండాలా, గుండ్రటి ముఖం ఉండాలా, కోలముఖం ఉండాలా, ఎలా నువ్వు ఉండాలి అని ఆయన కోరుకున్న విధంగా నీ బొమ్మను చెక్కి దానికి డిజైన్ చేసి ఈ ప్రపంచంలో పంపించాడే. ఆయన అనుగ్రహాలను నువ్వు ఎలా కాదనగలవయ్యా అంటున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఈ దేహంతో ఆయన ఆరాధించడానికి, ఆయన ముందు రుకు చేయడానికి, ఆయన ముందు సజ్జా చేయడానికి నీ దగ్గర టైం లేదు. ఎలా ఆయన ముందు రేపు సమాధానం చెప్తావు? సోదరులారా, నిన్ను మోసిన తల్లి నీకు ఆయన ప్రసాదించిన మహానుగ్రహం. వకదా రబ్బుకు అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యా వబిల్వాలిదైని ఇహ్సానా ఇమ్మా యబ్లగన్న ఇందకల్ కిబర అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తకల్లహుమా ఉఫ్ఫిం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మానవులారా, ఎవరైతే నిన్ను పుట్టించానో నీవు నన్నే ఆరాధించు. కానీ 9 మాసాలు మోసి నిన్ను కనినటువంటి తల్లి తండ్రి యొక్క సేవ చెయ్యన్నాడు. ఇంత పొడుగు సొక్కా వేసావు మోకాల కింద దాకా. ఈయన లాల్చి ఎత్తేనే బుజురుగో సలామలేకం, సొక్కా వేసుకుంటే ముస్లిం కాదన్నట్టు చూస్తాడు. ఇంత పొడుగు సొక్కా వేసాడు, పైన టోపీ తెల్లదో ఎర్రదో పచ్చదో పెట్టాడు. నేను నమాజ్ చదువుతాను అంటాడు. తల్లిదండ్రులను వేధిస్తాడు. వాడు ఎన్ని నమాజులు చేసినా దండగే. ఎలా మోసిందయ్యా? వవస్సైనల్ ఇన్సాన బివాలిదై హమలతుహు ఉమ్ముహు వహనన్ అలా వహనిన్ వఫిసాలుహు ఫీ ఆమైన్ అనిష్కురు లీ వలివాలిదైక్. మేము మానవుడికి గట్టిగా తాకీదు చేశాము, మానవుడా, జన్మనిచ్చినటువంటి నీ తల్లికి సేవ చెయ్యి, ఎందుకంటే ఆమె నీకు 2 సంవత్సరాలు పాలు పట్టింది. ఇది దేవుని యొక్క అనుగ్రహం కాదా? దేవుని యొక్క అనుగ్రహం కాదా? ఎర్రటి రక్తాన్ని ఆమె తెల్లటి పాల రూపంలో ఇచ్చి నీ ఆకలిని తీర్చిందే. ఆ అనుగ్రహాన్ని ఎలా కాదనగల? ఈరోజు ఆ తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేరుస్తావా? కొంతమంది ఏమో పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్, ఢిల్లీనో, బాంబేనో, కాల్కటానో, మద్రాసులో తీసుకెళ్ళేసి చదువు రాదు పాపం, తిరిగి మళ్ళీ ఊరికి రాలేరు. ఆ సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. కొంచెంమంది వృత్తితో చేసేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ చాలా మంది తల్లిదండ్రులని తీసుకెళ్ళి విడిచిపెట్టి చేస్తున్నారు. సోదరులను, నువ్వు ఎంత పెద్ద భక్తుడు అయినా, నువ్వు ఎంత కొండంత బంగారం దాన్ని చెప్పో, నేను సంఘ సంస్కృతిని బయలుదేరినా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నువ్వు సేవ చేయకపోతే మొత్తం వ్యర్థం అన్నాడు. వబిల్ వాలిదైని ఇహ్సానా వబిల్ వాలిదైని ఇహ్సానా 26 చోట్ల చెప్పాడు ఖురాన్లో. నాట్ ఓన్లీ వన్స్, ట్వైస్, థ్రైస్, 1, 2, 3, 4 చోట్ల కాదు, 26 చోట్ల చెప్పాడు. నిజంగా నీ గుండెల్లో అల్లా మీద ప్రేమే ఉంటే, నిజంగా నీ హృదయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అభిమానమే ఉంటే, ముందు నమాజుతో పాటు నీ తల్లిదండ్రులకు సేవ చెయ్యన్నాడు. పొడుచు బెల్లమేమో బెల్లమైపోయింది, తల్లేమో చేదైపోయింది. తీసుకెళ్ళి కష్టంలో పండేస్తావా? ఆ సెల్లో పండేస్తావా అని? కానీ చచ్చిపోయిన తర్వాత మట్టికి బాయ్ మొత్తం దినం మట్టికి రంగరంగ వైభవంగా చేయాల్సిందే, ఊరు మొత్తం బంది పెట్టాల్సిందే. అది కూడా ఎందుకంటే భయం, వీడికి కీడని చేస్తాడు అంతే. 4 ఎకరాల పొలం కొనిపెట్టారు, మంచి ఇల్లు కనిపెట్టారు, చెయ్యలేదనుకుంటారని చెప్పేసి జనాల కోసం చేస్తాడు. వాళ్ళ మీద ప్రేమ కూడా కాదు అది. లేకపోతే ఇంకో భయం, చెయ్యకపోతే ఏమన్నా పట్టి పీడిస్తారు ఏమన్నా భయంతో చేస్తాడు. నిజంగా భక్తి కూడా కాదు. సోదరులారా, దైవధర్మం అంటుంది బ్రతుకుండప్పుడు ముందు వాళ్ళకి సేవ చేసి, చచ్చిపోయిన తర్వాత కాదు. నువ్వు ఊరు మొత్తం పిలిచావు, పలావు మాంసాలు పెట్టావు, సారాయి దగ్గర చిందిలేసావు, తల్లిదండ్రుల ఆత్మ శాంతిస్తాయా?
బతికుండప్పుడు తిమ్మిరి పిల్ల కొనిపెట్టమంటే కూడా కొనిపెట్టలేదు కదా నువ్వు. నీ పిల్లగాడికి ఏమో క్యా బేటా క్యా ఉన్నా మాతో మాకు సమోసా వన్నా నైతో చాక్లెట్ వన్నా ఈద్ आया तो జీన్స్ ప్యాంట్ వన్నా నా టీ షర్ట్ వన్నా క్యా తుమ్మే క్యా చాయ్ తో ఓ. అయ్యా మిమ్మోళ్ళు కూడా అట్టనే ఫోన్ చేసేవాళ్ళు, ఫోను లేవు అప్పుడు. నా పిల్లగాడి కాళ్ళకి మట్టి అంటుందని చెప్పేసి అరిచేతుల మీద పెట్టి నీ అరికాళ్ళని ఎత్తుకున్నారే, గుండెల మీద ఆడిచారే. ఆ తల్లిదండ్రులను కొడతావా నువ్వు? నీకు బాగాలేదని రేత్రిపూట విసినకర్లతో విసిరి 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 ఆ తల్లి తాను నిద్రను త్యాగం చేసి నిన్ను నిద్రపుచ్చింది. నువ్వు తినని మారం చేస్తే ఈ ముద్ద తినయ్యా ఆ ముద్ద తినయ్యా అని చెప్పి గోరు ముద్దను తినిపించి నీ ఆకలిని తీర్చింది. అమ్మా అన్నం తిన్నావా అని ఎప్పుడు అడిగాను? ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఎప్పుడైనా ఆ తల్లి యొక్క పాదసేవ చేసావా? మేము మొత్తం ఎన్నో పూట నమాజ్ చేస్తామండి. ఎవరికి కావాలి? ఒక మంచి క్యారెక్టర్ లేకుండా ఇన్ అక్రమకం ఇందల్లాహి అత్కాకుం, నీలో భీతి భయం మానవతా విలువలు లేకుండా నువ్వు ఎన్ని చేసినా కానీ వ్యర్థమే. ఆయన అనుగ్రహం అయ్యా. భార్య చచ్చిపోతే మరి భార్య వస్తుంది, కానీ తల్లి చచ్చిపోతే ఇక ఏ ప్రపంచంలో నీకు తల్లి కాదు, ఏ స్త్రీ నీ కన్న తల్లి కాదు. తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లా యొక్క అనుగ్రహం జన్మనిచ్చిన తల్లి తండ్రి. తల్లిదండ్రులు ఇష్టపడితేనే అల్లా కూడా ఇష్టపడతాను అన్నాడు. కానీ ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? ఇస్లాం అంటే ఈ డ్రెస్సును, ఆ ఉర్దూ భాష, ఊరక నమాజు, మేము ఎక్కడికి వెళ్ళాము, మేము ఇక్కడికి వెళ్ళాము, అదంతా తిరిగి వచ్చాము. ముందు నీ తల్లిదండ్రులు చూడు. నిన్ను నమ్ముకొని వచ్చిందే తాగుపోతే తిరుగుతున్నావు ఈరోజు. నిన్ను నమ్ముకొని ఈడు టాపీ పని మేస్త్రి, ఈడు ఇంకో మేస్త్రి మంచిగా నా పిల్ల బతుకుతుందని 20 సంవత్సరాలు పెంచి నీకు ఇచ్చాడే. నువ్వు తాగి ఏ లారీ కింద పడితే ఆ కట్టుకున్న భార్య పరిస్థితి, నీకు పుట్టిన పిల్లల పరిస్థితి. సారాయిని నిషేధం చేసింది, కానీ ప్రతి బార్లలో ఈరోజు నువ్వే కనపడుతున్నావు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన అనుగ్రహం ఈ దేహం. తాగి 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 నిన్ను లివర్ చెడిపోతుంది. నీ హాస్పిటల్లో చూయించడానికి నీ ఆస్తి అమ్మినా చాలదే. ఆయన అనుగ్రహాలు, ఆయన ఇచ్చినటువంటి అమానత్ ఈ దేహం. తాగుతున్నావు తాగుతున్నావు తాగుతున్నావు, రేపు ఏ గుండె జబ్బు వచ్చేస్తుంది, ఏ క్యాన్సర్ వస్తుంది. ఈరోజు ఆ కైనీలు ఎంసీలు ఆ పెదాల కింద పెట్టి పెట్టి, అయితే ప్రతి దాంట్లో సింహంలో నా పేరు ధనుష్, నాకు 24 సంవత్సరాలు, బ్రష్ పెడితే లోట్మెంట్ చూపిస్తాడే. మన పరిస్థితి కూడా అట్టయిపోతుంది. ఆయన ప్రసాదించిన అనుగ్రహాలను మీరు లెక్కించలేరు అంటున్నాడు. కాబట్టి ఎవరైతే నిన్ను తయారు చేశాడో, నువ్వు కోరుకోకుండానే ఇవన్నీ నీకు ఇచ్చాడో. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చేతులు ఇలా తయారు చేశాడు సార్. ఏదన్నా ఫోన్ తీసుకోవాలనుకుంటే సంఫోన్, హలో ఎవరండి, బాగానే ఉంది, అన్నం తినాలనుకుంటే తినేస్తున్నాము. ఈ హ్యాండ్స్కి ఇక్కడ వంగే సెక్షన్ పెట్టలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మోచేతులు వంగుతున్నాయి కదా, ఈ వంగట్లా. ఫోన్ మాట్లాడు, ఇప్పుడు ఫోన్ మాట్లాడు, ఒక ముద్ద అన్నం తిను, ఇంకా పశువులాగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సుబ్హానల్లాహ్ చెప్పండి, అల్లాహు అక్బర్ కబీరా, అల్హమ్దులిల్లాహి కసీరా. ఈ బోల్ట్ సిస్టమ్ ఇక్కడ ఇచ్చాడు ఆటోమేటిక్గా. కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంది, వెళ్ళిపోతా ఉంది, మళ్ళీ వస్తూ ఉంది. కానీ ఇదే పెట్టకపోతే, చేతులు వంగటమే లేవు అంటే ఈ లోకంలో నువ్వేం చేసేది లేదు. సోదరులారా, నేను ఏదో మతం గురించి చెప్పట్లా, కులం గురించి చెప్పట్లా. ఆయన అన్నీ ఒక సిస్టమేటిక్గా పెట్టాడు. ఖచ్చితంగా తింటున్నావు, నోటి ద్వారా తింటున్నావు, దంతములు ముందు నములుతాయి. ఈ పళ్ళు లేని వాళ్ళు చూడండి, అబ్బాయి కొంచెం ఏదన్నా జిలేబీ తీసుకురండి అయ్యా అంటారు. ఎందుకు? పళ్ళు పాడు చేసావుగా అవన్నీ. ఆ ఐస్ నీళ్ళు తిని తిని, ఐస్ క్రీమ్లు తిని, చిన్నపిల్లలకైతే మొత్తం పళ్ళన్నీ పుచ్చిపోతున్నాయి. వాళ్ళ మీద ప్రేమతో తినిపిస్తున్నావు, కానీ ఆరోగ్యాన్ని పాడు చేస్తా ఉన్నాయి. ఈరోజు ఇది చేసి పళ్ళు, ఈ పళ్ళే లేవనుకోండి,
ఏది నువ్వు చేసేదేమీ లేదు. చాలామందికి పొళ్ళు ఊడిపోయిన వాళ్ళకి పాపం పట్టుకుంటారు, తీస్తుంటారు, పెడతా ఉంటారు. దైవం ఏ ఒక్కటి ఇచ్చే అనుగ్రహాన్ని నువ్వు మిస్ చేసుకున్నా జీవితం అగమ్యకు వచ్చినవి. తింటున్నావు, దంతములు వాటి పని చేస్తున్నాయి, సగం నమిలేస్తాయి. తినేటప్పుడు చాలా నమిలి నమిలి, ఎందుకంటే ఈరోజు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదో తెలుసా? అసలు కనీసం నువ్వు తినేటప్పుడు బిస్మిల్లా అని కూడా అనో. ఏం చెప్తున్నా, ఫోర్లోనే మొత్తం మేడం అన్న మాట్లాడుతూనే ఉంటాడు. ఒక్కోసారి ఎడం చేతితో కూడా తింటాడు. అస్తగ్ఫిరుల్లా నౌజుబిల్లా మిన్ జాలిక్. ఎడం చేతితో తిన్నాడు సైతాన్ లాగే తింటాడు, తాగుతాడు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సక్తు మానా చేశారు. తినేటప్పుడు ఫస్ట్ బిస్మిల్లా అని చెప్పి చేతులు శుభ్రంగా కడుక్కొని తినమరు. ఎందుకు? అల్లా అనుగ్రహం అది. ఆ మెతుకులు లేక ఎంతోమంది రోడ్లంపడి అడుక్కు తింటా ఉన్నారు. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తినేటప్పుడు శుభ్రంగా తినండి, కింద పడిన మెతుకును కూడా విడిచిపెట్టకండి. కింద పడ్డ మెతుకుని తినటం ఇష్టం లేకపోతే కింద పడకుండే తినమన్నారు. ఒక్కొక్క సగం ఫ్యాషన్గా వచ్చేసి నలుగురితో పడి తిన్నట్టు అట్ట ఇడిచిపెడితే గొప్పోడు అనుకుంటారు. గొప్పోడు కాదు, ప్రపంచంలో అందరికంటే దరిద్రుడు. ఆ మెతుకులు లేక ఎంతమంది రోడ్లను పడి అడుక్కుంటున్నారో తెలుసా? అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీకు కావాల్సినంతవరకు తిను, తిన్నది శుభ్రంగా తిను, తినే ముందు బిస్మిల్లా అని తిను, తిన్న తర్వాత దువా చెయ్యి. శిష్టం అండి ఇది. ఆ విధంగా చేస్తే అది ఆయన అనుగ్రహం అవుతుంది, లేకపోతే నీ పాలిట ఆయన ఆగ్రహం అవుతుంది. ఆ తిన్నది నేరుగా వెళుతూ ఉంది, ఆహార వాహిక. తినేటప్పుడు చూడండి, ఎప్పుడన్నా తగినబే ఎవడో తలుసుకోవడం కాదురా నాయన, నువ్వేదో తలుసుకుని ఆలోచిస్తున్నావు. ఆహార వాహిక ద్వారా అన్నం వెళ్ళిద్ది. యాక్చువల్గా ఇది డైరెక్ట్గా జీర్ణాశయానికి వెళ్ళిద్ది. ఈ ఆహార వాహిక పక్కనే ఊపిరితిత్తుల్లోంచి ఒక పైపు ఉంటుంది. ఈ పైప్ మీద ఒక మూత ఉంటుంది. ఎన్ఎస్ స్టూడెంట్స్కి అందరికీ తెలుసు, బహుశా మీ ఎన్ఎస్ మాస్టర్ చెప్తున్నాడు వాటిని. ఈ ఆహార వాహికలకి పక్కనే ఈ ఊపిరితిత్తుల నుంచి వచ్చినటువంటి పైపు ఉంటుంది. నువ్వెప్పుడైతే అన్నం తింటున్నావు అని బ్రెయిన్ చెప్పిందో ఆటోమేటిక్గా లాగబడిపోద్ది. ఈ తిన్నాను నేరుగా ఇటు కిందకి వెళ్ళిద్ది. నువ్వు ఎప్పుడైతే మర్చిపోయావో, నువ్వు అన్నం తింటలేదు అని చెప్పేసి బ్రెయిన్ చెప్పేసిద్ది. బ్రెయిన్ చెప్పగానే ఊపిరితిత్తుల్లో వెళ్ళేటువంటి మరి శ్వాస వెళ్ళాలి కదా, ఆ ఊపిరితిత్తుల మీద ఉన్నటువంటి ఆ పైప్ ఏదైతే ఉందో ఆ మూత ఓపెన్ అయింది. ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోనికి వెళ్ళాల్సినటువంటి ఆహార మెతుకులు ఈ పైపు తెరుచున్నప్పుడు ఈ పైపులోకి వెళ్తాయి. అల్లాహు అక్బర్ కబీరా సుబ్హానల్లాహ్. ఒకవేళ ఆహారం మెతుకు నీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతే దెబ్బ చచ్చిపోతే అప్పుడే. అందుకని హై ప్రెషర్తో ఏం చేసిందంటే ఆ ఊపిరితిత్తులు ఒక్కసారిగా, అసలు నువ్వు నా దగ్గర కదా రావాల్సింది జీర్ణాశయంలో గురించి ఒక్క కొట్టుడు ఎట్లా నెట్టేసింది. ఆ ప్రెషర్తో నెట్టేసింది. ఇక్కడ తగిలి తప్ప ఇప్పుడు ఎట్టు కొట్టుకుంటావు. అప్పుడు ఎవడో తలుసుకుంటున్నాడు అనుకో, కాదు, నువ్వేదో తలుసుకొని అన్నం తింటున్నాను సంగతి మర్చిపోయావు. అర్థమైంది పాయింట్? ఆయన అనుగ్రహాలు ఇవన్నీ ఇది ఒట్టి మాటలు కాదు, శాస్త్రం చెప్పినటువంటి సత్యాలు ఇవి. చూడండి, అది వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా జీర్ణాశయం అవుతుంది, జీర్ణాశయంలోకి వెళుతుంది. ఆయత కండరాలు అనయత కండరాలు బాగా జీర్ణం చేసేస్తాయి. ఆటోమేటిక్గా అల్హమ్దులిల్లా వ్యర్థమేమో మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది, శక్తి ఏమో ఆహారంలో కలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పిల్లగాడి కూడా షుగర్ వచ్చిందండి అని చెబుతున్నాడు. షుగర్ వచ్చిందంటే ముందు సగం చచ్చిపోతావు. ఎందుకు? స్వీట్ తినకూడదు. స్వీట్ తింటే అవుట్. ఏదో 250, 350, 450, 500, అది కిడ్నీల మీద పచ్చేసిద్దో కళ్ళ మీద పచ్చేసిద్దో ఎవరికి తెలియదు, అయిపోయినట్టే. ఎందుకు? ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి బట్టి తింటున్నా కానీ పెరగంది. ఇప్పుడు ఎందుకు? క్లోమ గ్రంథి అని ఒకటి ఉంది. సోదరులారా, ఎవరైతే ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టాడో, అల్లాహుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద్, భూమిని ఆకాశాలను ఇందున్న సమస్తాన్ని సృష్టించాడు. ఆయన సృష్టికర్త. అల్లాంటి సాయిబుల్ దేవుడు కాదు, పరాయి దేశస్తుల దేవుడు కాదు, ఒక భాష మాట్లాడే వాళ్ళకి సంబంధించిన వాడు కాదు. బిగైర్ యమదిన్ తరోనహ, ఎవరైతే ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టాడో,
వసమాఅ బినాహు వఅన్జల మినస్ సమాఇ మాన్, మేఘాల నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఫఅఖ్రజ బిహి మినస్ సమరాతి రిజ్కన్ లకుం, నేల నుంచి రకరకాల పంటలు పండి ఏర్పాటు చేస్తున్నాడు. ఇదే చేలో శనగిస్తే శనగొస్తుంది, ఒరేస్తే ఒరేస్తుంది. అదే పొద్దుతిరుగుడేస్తే పొద్దుతిరుగుడు వస్తుంది. మల్లెపూల చెట్టు ఏమో సువాసన వెదజల్లుతుంది, కనకాంబరాల చెట్టు ఏమో ఎర్రగా ఉంటుంది. నేలదే నీరదే ఇన్న ఫీ జాలిక ఆయాతుల్ లికౌమిన్ యతఫక్కరూన్, జ్ఞానంతో ఆలోచించే వాడికి సృష్టిలో ఎన్నో నిదర్శనాలున్నాయి. సోదరులారా, ఆయన ఈ భూమిని పానుక చేశాడు. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం, ఈ భూగోళాన్ని తన నివాస యోగ్యంగా చేశాడు. గంటకు 1678 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూగోళం, శూన్యంలో వ్రేలాడుతున్నటువంటి ఈ భూగోళాన్ని ఎవరైతే మనిషికి అనుకూలంగా మలిచాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది అల్లా. సాయిబుల్ దేవుడు కాదు, మసీదు నుండి దేవుడు కాదు. ఈ పంచభూతాలు నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు పంచభూతాలను సృష్టించిన వాడు, పంచేంద్రియాలు కలిగినటువంటి ఈ మానవుణ్ణి తయారు చేసిన వాడు, అనంతమైనటువంటి జగత్తును రాత్రిని పగటిని మార్చేటువంటి వాడు, సూర్య చంద్రుల ఉదయాస్తమయాల కాలాలను నిర్ణయించేటువంటి వాడు, కాలాన్ని కాలచక్రాన్ని తిప్పేటువంటి వాడు, పరమందున్నటువంటి సృష్టికర్త. ఈయన ఒక మతానికి చెందిన, అరే ఏమైందయ్యా, ఏం లేదండి, ఒలిగారు వచ్చాడు, గుండె ఆగిపోయింది, 108కి ఫోన్ చేసాము, తీసుకెళ్ళాము, డాక్టర్ చచ్చిపోయాడని చెప్పాడు. ఏం చేస్తామండి, ఆ పై దేవుడు అంత వెటికి పెట్టాడు. పై దేవుడు ఎవరు? వర్షాలు లేనప్పుడు అందరూ చేశారు, వానల పడల. అబ్బాయి ఎన్ని చేసినా కురవరా, పై దేవుడు కనుతెరవాల్సిందే. ఎవరా పైవాడు? సోదరులారా, మసీదులో ముస్లింలు ఆరాధించేది ఆ పైవాణ్ణే. ఎవరైతే ఈ జగత్తును సృష్టించాడో ఆయన్నే. కానీ దురదృష్టవశాత్తు ఈ సంగతులు మొత్తం కూడా వృద్ధులు చెప్పడం వల్ల ఏదో సాయిబులు వాళ్ళ గోల వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు పట్టించుకోవడం. సోదరులారా, ఇస్లాం అంటే శాంతి, ఉగ్రవాదానికి వ్యతిరేకం. మన్ కతల నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్ ఫకఅన్నమ కతల నాస జమీయా, ఎవడైతే ఒక మానవుని చంపాడో వాడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం అంటుంది. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, చివరికి కారణం లేకుండా ఒక పచ్చని చెట్టు కూడా నరక్కండి, ఒక చెట్టును కూడా నరకొద్దు అని చెప్పినటువంటి ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు కడుపు నిండా తింటే నువ్వు నిజమైనటువంటి మోమిన్ కాదు అని చెప్పిన ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. కుస్తీలు పట్టి ఎదుటి వాడిని చిత్తు చేసిన వాడు కాదు వీరుడు, నువ్వు కొట్టే శక్తి ఉండి కూడా క్షమించి విడిచిపెట్టిన వాడు అసలైన యోధుడు అని చెప్పిన ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. రోడ్లో ఉన్నటువంటి గాజు పెంకులు, ముళ్ళు, రాళ్లను తొలగించండి, ఎందుకంటే మీ తర్వాత వచ్చే వారికి అవి నష్టం కలిగించవచ్చు అని చెప్పిన ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. ఎవడో పాశ్చాత్య దేశాల్లో చేసేటువంటి ఆ మారణ హోమాలకి, ఆ రక్తపాతాలకి ఇస్లాంకి సంబంధం లేదు. ఇస్లాం అంటే శాంతి ధర్మం. నేను మహోన్నతుడైనటువంటి అల్లాహ్తో దువా చేస్తున్నాను. సోదరులారా, దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇస్లాం మతం కాదు, గుర్తుపెట్టుకోండి. ముస్లిం అంటే క్యాస్ట్ కాదు. టోపీ పెట్టుకున్నంత మాత్రాన, లేదు లాల్చి చేసుకున్నంత మాత్రాన, ఉర్దూ మాట్లాడినంత మాత్రాన ముస్లిం అనేటువంటి టెర్మినాలజీ ఉపయోగపడదు. ఎందుకంటే ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులు, ప్రవక్తలు చూసిన వాళ్ళు కూడా ముస్లిం కాదంది ఖురాన్. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటికి రెప్పలా కాపాడాడే అబూ తాలిబ్ వాళ్ళ బాబాయ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు ఆయన చనిపోయాడండి. ఆయన 6వ ఏట జన్మనిచ్చిన కన్న తల్లి ఆమెన కూడా చనిపోయింది. 8వ సంవత్సరంలో తాతగారు కూడా చచ్చిపోయారు. అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రెప్పలా, కంటికి రెప్పలా కాపాడినటువంటి, తన ప్రాణాలను అడ్డుగా నిలబెట్టినటువంటి అబూ తాలిబ్ కూడా కలిమా లేకుండానే చచ్చిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బాబాయ్ ఒక్కసారి నువ్వు కలిమా చదువు బాబాయ్, నేను నీ గురించి అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తాను బాబాయ్, ఒక్కసారి కలిమా చదువు బాబాయ్. ఏడ్చి ఆయన దగ్గర కూర్చొని రోజు మొత్తం ఏడ్చారు చచ్చిపోయేటప్పుడు. కానీ అల్లాహ్ అన్నాడు, ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబ్త వలాకిన్నల్లాహ యహ్దీ మన్ యషాఉ వహువ ఆలం బిల్ ముహ్తదీన్. ఓ ప్రవక్త, నువ్వు కోరుకున్న వారికి హిదాయత్ ఇవ్వలేవు, నీ బాబాయికి హిదాయత్ లేదన్నాడు. చచ్చిపోయాడటనే, కలిమ లేకుండానే చచ్చిపోయారు. మరి ప్రవక్త, మీ బాబాయ్ అంత సేవ చేశాడు కదా, మిమ్మల్ని అంతగా పెంచి పోషించాడు, ప్రేమించాడు కదా, ఏంటి మరి ఎట్నొకటి ఏదో ఒకటి చెప్పి అల్లాహ్తో చెప్పి స్వర్గాన్ని తీసుకెళ్తాను అనలా ఆయన. నా బాబాయ్ కూడా నరకం వాసే అన్నారు. అయితే నా బాబాయిని
నరకంలో వేయకుండా నరకం ఒడ్డు నుంచోబెడతారు, అగ్నిపుట్లు ధరింపజేస్తారు. ఆ అగ్నిపుట్లు ధరింపజేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, పొయ్యి మీద పెట్టినటువంటి అన్నం కొండ ఎప్పుడైతే పొంగొచ్చినప్పుడు కొత్త కొత్త ఉడుకుతూ మెతుకులు బయటపడతాయో, అగ్నిపుట్లు ధరించినప్పుడు శరీరం మొత్తం ఉడికిపోయి తలలో మెదడు ఆ విధంగా ఉడికిపోయి కింద పడుతుంటే అబూతాలి పడ్డాడంటే, అల్లా అల్లా, ఈ నరకంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి శిక్ష నాకే విధించావా? కానీ వాస్తవంగా అది నరకంలో అన్నిటికంటే చిన్న శిక్ష. మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఆలోచించు. కల్మా లేకుండా చచ్చిపోతే 950 సంవత్సరాలు దైవ మార్గంలో చెప్పిన నూహ్ అలైహిస్సలాం వారి కన్న కొడుకు ముస్లిం కాదు అంటుంది ఖురాన్. ఇబ్రహీం అలైహిస్సలాం, ఇబ్రహీం ఖలీలుల్లా అని పిలుస్తున్నామే, ఆయన తండ్రి హాజర్ ముస్లిం కాదు అంటుంది ఖురాన్. నువ్వు సైదో షేఖో పట్టానో కానైతే నీకు దండేసి స్వర్గం ఇస్తానని చెప్పలే ఆయన. నీ ఆచరణ చూస్తాను అన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు తాగుబోతుగా ఉన్నావు, తిరుగుబోతుగా ఉన్నావు, తల్లిదండ్రులు ఏడిపించావు, భార్య బిడ్డల్ని వేధించావు, అనేక రకాలైనటువంటి రుగ్మతలు, ఇరుగు పొరుగులతో తగులు పెట్టుకున్నావు, ఆడిన మాటలు తప్పావు, ఎన్నో రకాలైనటువంటి దుష్ట కార్యాలకు పాల్పడ్డావు. అల్లా అల్లా, ఈ క్షణం నుంచి నేను వాటన్నింటిని విడిచిపెడతానల్లా, మంచిగా మారుతానల్లా, నిన్ను ఆరాధిస్తానల్లా, తల్లిదండ్రులకు సేవ చేసుకుంటానల్లా, నమ్మవచ్చినటువంటి భార్యని ప్రేమిస్తానల్లా, పిల్లలకి న్యాయం చేస్తానల్లా, అందరితో మంచిగా ఉంటాను అని నువ్వు ఈరోజు సంకల్పం చేసుకుంటే తప్ప మోక్షం లేదు. నువ్వు వారానికి ఒకసారి జుమ్మా నమాజ్కి వచ్చినంత మాత్రం స్వర్గం ఇస్తానని చెప్పలా. వారానికి ఒకసారి జుమ్మాకి వస్తే ఇస్తానని చెప్పాడా? లేదు, ఖురాన్లో ఎక్కడా లేదు. నేను రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటానండి, లాస్ట్ 3 రోజులు అవసరం లేదంటున్నాడు. ఫమన్ షహీద మిన్కుమ్ అష్-షహ్ర ఫల్యసుమ్. నిజంగా నీ గుండెల్లో ప్రేమ ఉంటే, నువ్వు రంజాన్ నెలలో బ్రతుకుంటే రంజాన్ నెల మొత్తం ఉపవాసం ఉండాల్సిందే అన్నాడు. ఒకవేళ ఉండలేదు, ఆరోగ్యం బాగలేదు, రోగిష్టివాడి అయిపోయావు, ప్రయాణంలో ఉన్నావు, పేదవాళ్ళకు తినిపించు, భర్త చనిపోయినటువంటి వితంతువులకు తినిపించు, తండ్రి లేని అనాథలకు తినిపించు, ఇల్లు గడవని అభాగ్యులకు తినిపించు. కానీ ఈరోజు జగత్ కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి సోదరులారా. సామాజిక సంక్షేమ విషయాలు లేకుండా, పేదవాడి ఆకలిని తీర్చకుండా, నువ్వు కడుపు నిన్న తిన్నంత మాత్రాన, మేడల మీద కట్టుకున్న మాత్రాన అల్లా సుబ్హానహు వతఆలా ఇష్టపడ్డాడు. నీ పొరుగు వారి గురించి కూడా ఆలోచించమన్నాడు. సోదరులారా, ఒక రోజున వస్తుంది, ఎవరికి ఉపయోగపడరు. మొన్న పోయిన వారం చూసాం కదా, తారక రత్న గారు జస్ట్ 39 years old, 39 సంవత్సరాలే. ఈ మధ్యకాలంలో నుండి సాధారణ ఎక్కువ మంది చచ్చిపోతారు, టపా 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 రాలిపోతున్నారు. గుండె ఆగిపోయింది ఊరకనే. ఇదివరకు ఒక 15 సంవత్సరాల ముందు వాళ్ళకి హార్ట్ అటాక్ అంట అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతివాడికి హార్ట్ అటాక్ అంట అంటున్నారు. అంతే, ఇదివరకు రోజుల్లో లేదు. అంటే ఇంకొంచెం ముందు కాలంలో వెళ్తే, ఎందుకంటే కొంచెం కష్టపడేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళా నడిచి వెళ్ళేవాళ్ళు, ఏదైనా కొంచెం ఆరోగ్యంగా ఉండేది మొత్తం పొల్యూట్ అయిపోయింది. పనికిరానటువంటి వస్తువులన్నీ కూడా తినేస్తున్నాడు. సిగరెట్లు సర్వసాధారణం అయిపోయింది, మద్యం సర్వసాధారణం అయిపోయింది, చికెన్ సర్వసాధారణం అయిపోయింది. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి, ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహం. మంచిగా ఉండండి, దుర్వ్యసనాలు విడిచిపెట్టండి. నీకు ఏదైనా చెడు, అబద్ధం ఆడడం ఓ చెడు, సారాయి తాగడం భయంకరమైన చెడు, వ్యభిచారం ఘోరమైనటువంటి చెడు విడిచిపెట్టు, శరీరాన్ని కాపాడుకో, మంచిగా బ్రతుకు. అదే ముందే చెప్పారు, కాకిలా కలకాలం బతికే కంటే నువ్వు నమాజులు లేకుండా, ఉపవాసాలు లేకుండా, నీకు పెద్ద పెద్ద ఆస్తులు ఉండొచ్చు, లేదు నీకు సమాజంలో మంచి పేరు పలుకుబడులు ఉండొచ్చు, కానీ ఆయన చూసేది నీ విశ్వాసం, నీ భక్తి, నీ ఆచరణ చూస్తాను అంటున్నాడు. సోదరులారా, ఎందుకంటే ఈ మాసపేట వాస్తవ్యులారా చాలా మనుషులు ఉండేవాళ్ళు మాషాల్లా, చాలా నిశ్శబ్దంగా ఇంతసేపు కూర్చున్నారు. ఒక్కసారి ఖురాన్ గ్రంథాన్ని చదవండి. నువ్వు ఖురాన్ గ్రంథం చదవకపోతే మోక్షమే లేదు. అది రాసి పెట్టుకోండి. వకాల రసూలు యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖదూ హదల్ ఖురాన మహదూరా. 25వ అధ్యాయం 30వ వాక్యం. 25వ అధ్యాయం 30వ వాక్యం. నా మాటని ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు అట్టనే చెబుతారులే, ఆయన మనోడు కాదు అన్నా అనుకో, ప్రళయ దినంలో రోజున అల్లా దగ్గర నువ్వే జమాదారు చూసుకో. వాళ్ళు అట్టని చెబుతారు, అబ్బాయి మనది వేరు, వాళ్ళది వేరు, మన మతం వేరు, మన కులం వేరు అన్నావు అనుకో, ప్రళయ దిన రోజున జవాబు నువ్వే. ఎందుకంటే ఈ నెల సాక్ష్యం ఇస్తుంది. ఇదిగో మార్చి నెల 12వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు నీ గురించి సాక్ష్యం చెబుతుంది. పలానా రోజు నువ్వు విన్నావో. وأما من أوتي كتابه بشماله فيقول يا ليتني لم أوت كتابيا ولم أدر ما حسابيا ما أغنى ماليا يا ليتها كانت القاضية ما أغنى ماليا ألقاني سلطانيا. ఏ రోజునైతే నీ ఆమల్నామా కర్మల పత్రం పాప పుణ్యాలు ఎడమ చేతిలో వెనగ్గా ఇవ్వటం జరిగాయో అవుట్, ఫీల్డ్ అయిపోయినట్టే. పాస్ అయిన వాడికి ముందు పక్కిస్తా అన్నారు, అంతే కదా. పాస్ అయితే నీ పేపర్లో నీ నెంబర్ వచ్చింది, ఇదిగో నా నెంబరు 83422614 చదువుతాడు. తప్పినోడు వాడి నెంబర్ ఉండదు, దొంగదాటుగా తిరుగుతుంటాడు, నెంబర్ అడుగుతారేమో అని చెప్పేసి. కొంతమంది అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటారు. మానవుడాన్ని జీవితానికి కూడా మొత్తం రికార్డింగ్ చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు లైట్లు ఆపేశాను, తలుపులు మూసేశాను, తప్పుడు కప్పుకున్నాను. నీ చీకటి జీవిత రహస్యం తెలిసిన వాడు అల్లా సుబ్హానహు వ తఆలా. 36 సార్లు చూస్తున్నావే, ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో భూమండలంలో ఏ ఒక్కటి కూడా తెలీదు. నీ వెంట్రుకతో సహా లెక్క పెట్టి పంపించాను అన్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఫమయ్యామల్ మిస్కాల జర్దిన్ ఖైరయ్యరా వమయ్యామల్ మిస్కాల జర్దిన్ షరియరా. నువ్వు చేసినటువంటి రవంత పాపమైన రవంత పుణ్యమైన విడిచిపెట్టను, కాటా వేసి తోకం దూసి నీ ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. అక్కడ కులం పనికిరాదు, మా ఊళ్ళో చాలా బలంగా ఉందండి, బలం పనికిరాదు. అయ్యో లేదండి అక్కడ ఎమ్మెల్యే గారితో నాకు మంచి సంబంధం ఉంది, అవసరం పనికే రాడు. భర్తకి భార్య, భార్యకు భర్త, అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న, అక్కకు చెల్లి, చెల్లికి అన్న. వలా తజిరు వాజిరతు విజ్ర ఉఖ్రా. బరువు మోసేవాడు ఎవడు, ఇతరుల బరువును మోయడు, ఎవడి పాపం ఆడితే. ఈరోజు డిసైడ్ చేసుకో, మారుతావా మంచిగా, లేదు అలానే గడుపుతావా నీ ఇష్టం. జమాత్ కాపాడదు, అమీర్ సాబ్ కాపాడ్డు, ముఫ్తీ కాపాడ్డు, మౌల్ సాబ్ కాపాడ్డు, మీ ఇంటి పక్కోళ్ళు కాపాడరు, ఏ ఒక్కరు ఉండరు. ఎందుకు ఒక్కడు వచ్చావు, ఒక్కడివి సమాధిలోకి వెళ్తావు. తల్లి గర్భం నుంచి ఒంటరిగా వచ్చావు, వస్తా ఎవరిని తెచ్చుకోవాలా, పోతా ఎవరిని తీసుకుపోయేది లేదు. చచ్చిపోయాడండి అని ఫోన్ చేయగానే ఎప్పుడండి మట్టికి ఎప్పుడే అని అడుగుతారు, అంతేనా? ఎప్పుడు జనాజా నెంబర్ ఎప్పుడు జవహర్లో నర్సర్లోనా? చచ్చిపోయామంటే ఎప్పుడు బారేస్తారండి అని అడుగుతారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారండి అని ఎవరిని అడుగుతారా? నువ్వేనా ఫ్రిడ్జా ఈ సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి చెడిపోయిన దగ్గర బాగు చూసుకుంటానికి? చచ్చిపోతే నువ్వు శవం, నిన్ను చూస్తే జనానికి భయం, అవునా కదా? చాలామంది అమ్మో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి నేను రండి, నాకు రేత్రి నిద్ర పట్టదో, కలిసిద్ది, భయం పుట్టింది. ఒక్కసారి నీ గుండాగిపోతే నువ్వు భయంకరమైనటువంటి వస్తువు, శవం. త్వరలో నీ శరీరం మట్టిలో కనుమనున్నది, కాటి మట్టిలో కుళ్ళిపోనున్నది, పురుగులు పట్టనున్నది, పొట్ట పగిలిపోనున్నది. దీనికోసం నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడింది. ఈ జానడ పొట్ట కోసం ఎందరో కడుపులు కొట్టింది, ఎందరికో అప్పులు ఎగ్గొట్టేశావు, ఎందరితో మాటలు తప్పేశావు, ఎందరు గౌరవాలను మంట కలిపేశావు. మొత్తం కూడా రికార్డింగ్ చేస్తున్నాడు సార్. నిజం, ఇప్పుడు ఈ కెమెరాలు ఎలా రికార్డింగ్ చేస్తున్నాయో నీ టోటల్ జీవితం రికార్డింగ్ చేస్తున్నాడు. యథార్థం ఇది. కాబట్టి ఇస్లాం మతం కాదు, ముస్లిం అంటే సయ్యదో షేఖో పఠానో కానో ఉర్దో టోపియో లాల్చో కాదు. నీ గుండెల్లో నిజదేవుడైనటువంటి ఆ సృష్టికర్తని విశ్వసించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారం నడవటం, ఆయన ప్రసాదించినటువంటి అనుగ్రహాలకు కృతజ్ఞతగా అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తనీ వ అనా అబ్దుక వ అనా అలా హదీక వ వాదిక మస్తతాతు అఊదు బిక మిన్ షర్రి. అల్లాహ్ సయ్యదుల్ ఇస్తిగ్ఫార్లో అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తనీ, అల్లా నీవే నా సృష్టికర్తవు, నీవే నన్ను పుట్టించావు, నేను నీ దాసుణ్ణి. అల్లా నీ ప్రసాదించినటువంటి అనుగ్రహాలన్నీ, నా భార్య, నా ఇల్లు, నా బళ్ళు, నా వ్యాపారాలు, నాకున్నటువంటి ఈ ధనాలు, ఈ బంధువులు అన్నీ నీ అనుగ్రహాలే. అల్లా నేను నా పాపాలను అంగీకరిస్తున్నాను. ఏ రోజైనా ఒప్పుకున్నావా? వాడి మీద చెప్పడం, వీడి మీద చెప్పడం, పక్కింటి మీద చెప్పడం, ఎదురింటి మీద చెప్పడం, వాళ్ళ గురించి చెప్పడం, వీళ్ళ గురించి చెప్పడం, ఉన్నో వైసా హై నో వైసా హై మై కైసా హూ. ఎప్పుడైనా ఆలోచించావా? చెల్లుబాటు కాదు. కాబట్టి సోదరులను ఒకరోజు అక్కడ ఉంది, అక్కడ నువ్వు నీ తప్పును అంగీకరిస్తే, ఇప్పుడు అంగీకరిస్తే, ఇన్నాళ్ళు జరిగిపోయింది, ఇందులో జరిగిపోయింది. ఇల్లా మన్ తాబ వఆమన అమిల అమలన్ సాలిహా ఫౌలైక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిమ్ హసనాత్. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడ్డావు, ఇప్పుడు దాకా అసలు మసీదుకే రాలా, ఇప్పుడు దాకా ఒక ఉపవాసం ఉండలా, కానీ అల్లా ఈ క్షణం నుంచి నిన్నే నమ్ముతానల్లా. తరతరాల నుండి వస్తున్నటువంటి మూఢనమ్మకాలు. వీడేమంటాడు, అయ్యో ఈరోజు ఆ ముఖం చూశానంటే, నెత్తుడుకాలు చూశానంటాడు. ఈడు ముఖం పైన పెట్టుకున్నట్టు కింద ఎదురాయి కొట్టుకోవద్దు, ఆ ముఖం చూశాడంట.
తుమ్మాడండి, కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు తుమ్మండి ముక్కులో ఏం పెట్టుకోకుండా జడ్పీటీసీ గారి చేత 1000 రూపాయలు బహుమానం ఇప్పిస్తా. తుమ్ముతారా ఏదన్నా ముక్కులో పెట్టుకోకుండా? తుమ్మన్నది ఆయన అనుగ్రహం. తుమ్మినవాడు అల్హమ్దులిల్లా అనాలి, ఎన్నవాడు యర్హమకల్లా అనాలి. మళ్ళీ తుమ్మినవాడు యహ్దీకుముల్లా వయుస్లిహ్ బాలకుం, ఎందుకంటే తుమ్మినవాడు అల్లాహ్కు స్తోత్రం అన్నాడు. అల్లాహ్కు స్తోత్రం చెప్తే విన్నవాడు అంటాడు యర్హమకల్లా, నీపై అల్లా యొక్క కరుణ గురువుగాక అన్నాడు. మళ్ళీ తుమ్మినవాడు అన్నాడు యహ్దీకుముల్లా వయుస్లిహ్ బాలకుం, అల్లా మనకి హిదాయతులు ఉంచుగాక, ఇద్దరి కర్మలు స్వీకరించుగాక అన్నాడు. అది తుమ్మితే చేయాల్సింది, కూర్చోమని కాదు. కాబట్టి ఈ చేతులు చూపించుకోవడం, జాతకాలు, గర్భరాణీలు, చాలిస్మాలు, దస్మాలు, బార్మాలు, ఈ రసమ రివాజు మొత్తం కూడా డూబండి, ఇస్లాంలో లేవు. ఖురాన్ చదవండి, ప్రవక్త గారి హదీసులు చదవండి, ఆయన పవిత్ర జీవిత చరిత్రను చదవండి. అప్పుడు మనం ఇహపరాల్లో సాఫల్యం పొందుతాం. లేదులేండి మా ఇష్టం అన్నా అనుకోండి, మీ ఇష్టం ఇదే. లా ఇక్రాహ ఫిద్దీన్, దైవ ధర్మంలో నిర్బంధం లేదు. ఇప్పుడు నేను అటు నుంచి వస్తున్నాను సార్, ఆర్టీఓ కేసులు వస్తున్నాడు, అబ్బాయ్ అసలు నువ్వెవడో నాకు తెలియదు, బ్రదర్ కాదు, బ్లడ్ రిలేషన్ కూడా లేదు. ఆటో వాళ్ళు బాగా చెప్పుకుంటూ తెలుసు, ఇక్కడ ఆటో చాలా మంది తెలుసు సార్ అంటాడు. చెప్పాడు, ఎందుకు నేను అటు నుంచి వస్తానని నేను చూసా. నువ్వు చెప్పేది ఏందా నాకు తెలియదు అని చెప్పి వెళ్ళావు. బుక్ అయ్యేది ఎవరు? కేసు రాసేది ఎవరి మీద? ఫైన్ కట్టేది ఎవరు? నువ్వే. వేలిచ్చైనా గుర్రాన్ని కొనొచ్చు. ఇప్పుడు 1,75,000 పెట్టి కొనుక్కొచ్చానని చెప్పేసి తౌడు బెల్లం గుగ్గిళ్ళు వేసి బాగా గిలకొట్టి ముట్టి ముంచామనుకో, ఉఫ్ఫ నెలగక్కేది, దప్పికేదినే తాగిద్ది. చెప్పటం మా వంతు. వింటారా, ఆచరిస్తారా, ఆచరించరా మీ వంతు. ఎవరిని కించపరచలేదు నేను. उनो जमात अलग है, इनका जमात अलग है, इनका तरीका अलग है, उनका बात नहीं सुनना, वहाँ नहीं जाना. ये बेबुनियाद बात है. अल्लाह ఒక్కడు, కలిమా ఒక్కటి, ప్రవక్త ఒక్కడు, కాబా ఒక్కటే. 5 పూట్ల నమాజ్. మా ఊళ్ళో 5 పూట్ల నమాజ్. మీ ఊళ్ళో ఎన్ని పూట్ల నమాజులు? 5 పూట్లు ఇస్తారు. మీ ఊళ్ళో 7 పూట్లు ఇస్తున్నారా? మనం చిన్న చిన్న విషయాలకి ఈరోజు చీల్చుకొని చేస్తా ఉన్నారు. కులాలుగా, మతాలుగా, తెగలుగా, వర్గాలుగా, జమాతులుగా. సోదరులారా ఆలోచించండి. ఖురాన్ ఒక్కటే, కలిమా ఒక్కటే, ప్రవక్త ఒక్కరే. కాబట్టి ఖురాన్ చదవండి, ఆయన సిద్ధాంతం, ఆయన సున్నతను ఆచరించండి, ఇహపర సాఫల్యాన్ని పొందండి. నేను అల్లాతో దువా చేస్తున్నాను. అల్లా ఎవరైతే ఈ మూసాపేట ప్రజలు ఉన్నారో, ఎవరైతే ఈ సమావేశంలో ఉన్నారో, దూరంగా కూడా కూర్చొని వింటున్నారో, అల్లా అందరి పాపాలని మన్నించు వల్ల, అల్లా అందరికి హిదాయతను ప్రసాదించు వల్ల, తెలుగు మాట్లాడేవారు, ఉర్దూ మాట్లాడేవారు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించు వల్ల, పాడి పంటల శుభాలను ప్రసాదించు వల్ల, సత్యాన్ని విని అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల, అల్లా మమ్మల్ని అందరినీ ఏ చెడు వ్యసనాలు అయితే సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయో ఆ చెడు వ్యసనాల నుండి సమాజానికి విముక్తి కలిగించు వల్ల మానవులందరూ ఒకటే, మానవులందరి సృష్టికర్త అయిన నిన్నే ఆరాధించేటువంటి సౌభాగ్యాన్ని మానవులందరికీ ప్రసాదించు వల్ల సమాధి బాధల నుంచి కాపాడల్లా, నరకమైనటువంటి అగ్నిగుండం నుంచి కాపాడు వల్ల, రియాకార్యం నుండి కాపాడు వల్ల, శైతాని యొక్క కీడు నుండి కాపాడు వల్ల, 5 పూట్ల నమాజ్ స్థాపించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, రాబోయే రంజాన్లో సజీవంగా ఉండి మంచి ఆరోగ్యంతో ఉపవాసాలన్నీ భర్తీ చేసే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల నీ సిఫారసుని, ఉపవాసం యొక్క సిఫారసుని మాకు ప్రసాదించు వల్ల, ఖురాన్ గ్రంథాన్ని అర్థం చదివి ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ప్రత్యేకించి ఎవరైతే పెద్దలు వచ్చారో, సహకరించారో, డిపార్ట్మెంట్ వారు కూడా అల్హమ్దులిల్లా అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు వల్ల, అందరికి హిదాయత్ని ప్రసాదించు వల్ల ఎవరిని కించపరచడం, ఎవరిని విమర్శించడం అల్లా నీ ధర్మం కాదు. అల్లా నీ దాసులకు నీ వాక్యాలను వినిపించాము, ఎవ్వరు ఈ ప్రపంచంలో మార్చేవాళ్ళు లేడు. అల్లా నీవే వీరి హృదయ ద్వారాలను తెరిచి వీరందరికీ హిదాయత్ని ప్రసాదించు వల్ల దీన్ని మా కోసం సదకా జారియా చేయల్లా వల్ల దైవతుల సమావేశంలో ప్రత్యేకించి మమ్మ గురించి ప్రస్తావించు వల్ల. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.